చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టాడు చంద్రబాబు. ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొక్కసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకప్పుడు ఎమ్మెల్యే నుంచున్నా చిలకలూరిపేటలో. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే, మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీరంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారి పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని. అంటే చిరంజీవి గారి నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని నువ్వు తిట్టుకుంటూ వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు. చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మలక్కలు తిట్టిస్తావా పవన్ కళ్యాణ్? నిన్నే ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు. ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ శాలువా చెప్పావు. అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరు వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెధవ. ఇది నీ స్ట్రాటజీ. ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదిగో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది? సినిమా ఎవరు చూడకుండా, నేను తోడి ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అతను నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ, ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించవచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా. గురువు గారు, నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా. వాళ్ళకి అందింది, అందరూ లెటర్ రాశారు. ఆగారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు. మీరు 20వ తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా. దేనికి రావాలండి 20వ తారీఖు నేను స్వయంగా? ఏది? నేను సినిమా తీయట్లేదని తెలిసిన తర్వాత, ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నాడో మరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అది కాదని చెప్పిన తర్వాత, క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు. అంటే నేను వైఎస్ఆర్ సింపథైజర్ కాబట్టి నన్ను రమ్మంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తారు? నన్ను సెక్రటరీ దగ్గర నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబు దగ్గర నుంచో పెడతారా చేతులు కట్టుకొని? ఇదిగో సార్ మేము పట్టుకొచ్చాం వీడిని, అడగండి మీరు స్వయంగా అని చెప్పదలిచారా? ఏం చెప్పదలిచారని నన్ను స్వయంగా రమ్మంటున్నారు. నేనైనా వెన్నుపోటుదారుని కాదు, రౌడీ షీటర్ని కాదు, బ్రోకర్ని కాదు, లోఫర్ని కాదు. నా మీద ఏ కేసు లేదు జీవితంలో. ఏదో పని చేయలా. సుజా చౌదరి లాగా నేను బ్యాంకులు మోసం చేయలా, భూ కబ్జాలు చేయలా, నీ కొడుకులాగానే అవినీతి పనులు చేయటల్లా. నేను తాగుమోతూ తిరుగుమోతుని కాదు నీ కొడుకులాగా. ఫోటోలు కూడా ఉన్నాయి నీ కొడుకు ఫోటోలు. నాకు ఆ చరిత్ర కూడా లేదు. ఏ చరిత్ర నాకుందని ఎలక్షన్ కమిషనరు సినిమా చూడకుండా, మ్యాటర్ తెలియకుండా ఎవడో చెప్పాడని చెప్పి నాకు లెటర్ పంపించారు. పంపించే రిప్లై ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటారు. ఇక్కడ నుంచి అమరావతి దాకా వస్తా మీరు చెప్పినట్టుగా. రేపు కూడా గుంటూరు నుంచి లెటర్ రాస్తాడు, మళ్ళీ పిలుస్తారా? రేపు శ్రీకాకుళం నుంచి లెటర్ పంపిస్తారు, రేపు వైజాగ్ నుంచి, ఎల్లుండి వేరే ఊరు నుంచి, కాకినాడ నుంచి ఊరు కూడా లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ చేసుకుని రావాలి మీ దగ్గరికి. ఎథిక్స్, థింకింగ్, బుద్ధి, ఆలోచన ఇంత ఉన్నాయి సార్. ఇంత పెద్దవారు మీరు. ఇదిగో ఎవరు నాకు స్వయంగా ఈయన, పైగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
ఎందుకని ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం? ఆయన పేరు మార్కెట్ డైలు, నంబర్లు ఉన్నాయి 9848142318. ఈ నెంబర్ రాసి ఈ కవర్ పంపించి అవసరమైతే పోసారి ఫోన్ చేయొచ్చు.